వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. శంకర్పల్లి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో పలు సమస్యలపై రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రం అందజేశారు. చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య, మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి శంకర్పల్లి రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను ఆపాలని కోరారు. ట్రైన్ నెంబర్ 17319 హుబ్లీ జంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్లే రైలు, ట్రైన్ నెంబర్ 18520 ముంబై ఎల్టీటీ నుండి విశాఖపట్నం జంక్షన్ రైలు, ట్రైన్ నెంబర్ 12750 బీదర్ నుండి మచిలీపట్నం, ట్రైన్ నెంబర్ 17320 హైదరాబాద్ నుండి హుబ్లీ జంక్షన్ రైలు, ట్రైన్ నెంబర్ 18519 విశాఖపట్నం జంక్షన్ నుండి ముంబై రైలు, ట్రైన్ నెంబర్ 12749 మచిలీపట్నం నుండి బీదర్ వెళ్లే రైళ్లను శంకర్పల్లి రైల్వే స్టేషన్ లో ఆపాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఈ రైల్వే బ్రిడ్జిల్ని మంజూరు చేయాలని కోరారు. ఫతేపూర్ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ కింద వర్షానికి భారీగా నీరు నిలుస్తుండటంతో గ్రామస్తులు రోజు ఆ దారి వెంట వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి పరిష్కారంగా రైల్వే ట్రాక్ కింద నుండి మూసీకి ఆ వర్షపు నీరు వెళ్లే విధంగా పైప్ లైన్ వేయడానికి అనుమతి కోరారు. ఫతేపూర్ గ్రామస్తులకు రైల్వే ట్రాక్ అవతల వ్యవసాయ భూములున్నాయి. ఆ భూములకు వెళ్లడానికి దారి లేకుండా పోయింది. వీటికి పరిష్కారంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసినప్పుడు రైతుల దగ్గర సేకరించిన బఫర్ జోన్ భూమిలో నుండి 30 ఫీట్లు దారి రైతులకు ఇవ్వాల్సిందిగా రైల్వే శాఖ మంత్రికి ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎంపీ కొండా విజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మాకు చాలా సంతోషము. అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి వారు మన శంకర్పల్లికి వస్తున్నారు. తనకు ఇక్కడున్న సమస్యలన్నిటి మీద అవగాహన ఉన్నది. ఒక్కొక్కటి తీరుస్తూ ఉన్నారు. అన్నిట్లో పెద్ద సమస్య ఇక్కడ వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ నుంచి ట్రైన్లు పోతాయి కానీ ఆగాయి. అయితే ఇక్కడ తాండూరు, వికారాబాద్, బషీరాబాద్ ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటి వరకు 3 ఆపుడు మొదలుపెట్టిండ్రు. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య అయితే ఇమీడియట్లీ వారు తెస్తున్నారు. స్టేషన్ బాగు చేస్తుడు, ఎలివేటర్ కావాలి, మా తాండూరు అప్గ్రేడ్ అయింది, వికారాబాద్లో అవుతున్నది ఇప్పుడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇంకా చేస్తున్నారు. సర్వీసెస్ సంబంధించి ముఖ్యంగా ట్రైన్లు ఆపడము అవి కూడా ఒక్కొక్కటి చేస్తున్నారు. ఇక్కడికి మళ్ళోసారి ఇంకో విజ్ఞప్తి అంటే, ఇక్కడికి ఎంఎంటీఎస్ రావాలని. అయితే కేంద్ర ప్రభుత్వం తయారున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఆ వాటా గిట్ట కడుతందుకు వాళ్ళు తయారుంటే మేము కూడా తయారున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. మాకైతే చాలా సంతోషం. ఈరోజు ఇక్కడికి వస్తున్నాం. ఇంకొన్ని చిన్న చిన్న సమస్యలను ఈడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినందుకు ఎంతోమందికి లాభం అవుతుంది. కానీ ఆ ఓవర్ బ్రిడ్జ్ వల్ల ఫతేపురంలో ఒక 500 రైతు 300 ప్లాట్లు కట్ ఆఫ్ అయినాయి. ఎందుకంటే అది కూడా విజ్ఞప్తి చేస్తాము. అయితే నేను అనుకుంటా అన్ని సమస్యలు తీరుతాయి వచ్చే 2-3 నెలలు.